Hey, hello, hi dear friends. వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనము వాయిస్ గురించి చెప్పుకున్నాం కదా. గత వీడియోలో వాయిస్ టూ టైప్స్ ఆఫ్ ద వాయిసెస్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ ఈజ్ యాక్టివ్ వాయిస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ passive voice. In our first video, we clearly explain and we try to understand what is an active voice and examples. And in this video we are going to learn about the passive voice. What is a passive voice and what are the rules? ఇక్కడ మరి మనము ఇవాల్టి వీడియోలో ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం. చూడండి, ముందుగా ప్యాసివ్ వాయిస్ అంటే ద ప్యాసివ్ వాయిస్ ఇండికేట్స్ దట్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ నో లాంగర్ యాక్టివ్ బట్ ప్యాసివ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, మనము గత వీడియోలో ఏమని చెప్పుకున్నాము, కర్తరి వాక్యము కర్మరి వాక్యం అని ఉంటాయి. మరి కర్మరి వాక్యం అంటే ఆ వాక్యంలోని కర్మకు ప్రాధాన్యతనివ్వబడి, అంటే ఒక పనిని ఒక ఫలితాన్ని పొందే దానికి, అంటే రాముడు రావణుని చంపాడు అన్నప్పుడు రాముడు కర్త కనుక రాముడు అక్కడ సబ్జెక్ట్ ఉన్నాడు, అది యాక్టివైజ్ అయింది. అదే రావణుని మనం ముందుకు తీసుకొస్తే కనుక రావణుడు రాముడిచే చంపబడ్డాడు అంటున్నాం కదా. ఈ రావణుడు రాముడిచే చంపబడ్డాడు అనడం అనేది ఇక్కడ మనకు కర్మరి వాక్యం అవుతుంది. ఆ కర్మరి వాక్యాన్ని మనము ఇంగ్లీష్ లో ఏమంటున్నాం, ప్యాసివ్ వాయిస్ అని అంటున్నాము. నేను మామిడి పండు తిన్నాను, ఇక్కడ పని జరిగింది. ఎవరు చేశారు పని? నేను చేశాను. నేను చేసిన పని ఏమిటి? తినడము. ఏం తిన్నాను? మామిడి పండు. సో ఇక్కడ నేను కర్తను, మామిడి పండు అనేది కర్మ, తినడం అనేది క్రియ. మరి అదే మామిడి పండును ముందుకు తీసుకొస్తే ఆ మామిడి పండు నన్ను తినేయకూడదు. అక్కడ తినాల్సింది నేనే, తినబడేది మామిడి పండే అయి ఉండాలి. ఎలాగా? మామిడి పండు నాచే తినబడింది, మామిడి పండు నాచే తినబడింది. సో ఇది కర్మరి వాక్యం అని అంటాం, ప్యాసివ్ వాయిస్ ఇది. చూడండి, దీంట్లో ప్యాసివ్ వాయిస్ లో ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ ఫామ్ లో ఇక్కడ మనకి సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కర్మ. దాని తర్వాత ఏం రావాలి? క్రియ. దాని తర్వాత ఏం రావాలి? కర్త రావాలి. అదే యాక్టివ్ వాయిస్ లో ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ వచ్చింది, దాని తర్వాత వర్బ్ వస్తుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఓవిఎస్ రూపంలో ఉండే వాక్యాల్ని మనము, ఓవిఎస్ ఫామ్ లో ఉండేటటువంటి వాక్యాల్ని మనము ప్యాసివ్ వాయిస్ అంటాము. ఇది మనము సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఓవిఎస్. ఓకే, మళ్ళీ మీరు తెలుగులో గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఏంటి, వర్ణకిలర్ లాంగ్వేజెస్ లో ఓవిఎస్ రూపంలోనూ వాక్యాలు ఉండవు, ఎస్విఓ రూపంలోనూ ఉండవు. మరి దానిలో ఏ రూపంలో ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏంటి, సీత సినిమాకి వెళ్ళింది. సీత ఇక్కడ కర్త, బాగుంది, సబ్జెక్ట్ వచ్చింది. మరి తర్వాత ఏమొచ్చింది మనకి ఇంగ్లీష్ లో? వర్బ్ వచ్చింది, క్రియ వచ్చింది. ఇక్కడ చూడండి, సీత సినిమాకి వెళ్ళింది, సీత చేసిన పని సినిమాకి వెళ్ళడం. మరి ఇక్కడ సీత సినిమాకి వెళ్ళింది, సీత అనేది సబ్జెక్ట్ అయింది, సినిమా అనేది ఆబ్జెక్ట్ అయింది, వెళ్ళడం అనేది వర్బ్ అయింది. అంటే ఎస్ ఓ వి రూపంలో మన వర్ణకిలర్ లాంగ్వేజెస్ ఉంటాయి. కనుక మీరు అనువాదం రూపంలోకి ఎప్పుడు కూడా వెళ్ళకండి. భాషకు గల సారూప్యత ఉంటుంది, కానీ దానిలో ఉండేటటువంటి తారతమ్యం అనేది చాలా విపరీతంగా ఉంటుంది ఇంగ్లీష్ లో. కనుక ఈ భాషను మనం వేరే దాంతో పోల్ చేసుకుని మనం అలాగే ఉంటుంది అని ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందా ఫ్రెండ్స్? కప్రాసర్ అనేది అలా మనం వర్డ్ టు వర్డ్ అనేది ట్రాన్స్లేట్ కానీ దాంట్లో ఉన్న సేమ్ మెథడ్ ని కానీ ఇక్కడ ఫాలో కాకూడదు. కానీ ఒక భాషను నేర్చుకోవడానికి మనకు మన మాతృభాష మాతృకవుతుంది, మెట్టులా ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ప్యాసివ్ వాయిస్ రూల్స్ ఉన్నాయి కొన్ని, అంటే నియమాలు. ఈ ప్యాసివ్ వాయిస్ ని మనం ఎలా వాడతాం, ఏ రూపంలో ఇది మనం ఉపయోగించాలి అనేది చూడండి. ముందుగా, denotes that the subject is acted upon by the verb or action in the sentence. ఏమంటున్నాం ఇక్కడ? క్రియ అనేది దేనితో సంబంధాన్ని కల్పిస్తుంది? ఇక్కడ క్రియ అనేది కర్మతో
సంబంధితమై ఉంటుంది. మామిడి పండు నాచే తినబడింది, మామిడి పండు నాచే తినబడింది అని అంటున్నాడు. అది ఎగ్జాంపుల్లో. ద ప్యాసివ్ వాయిస్ యూజెస్ లింకింగ్ వర్బ్ ఫాలోడ్ బై ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం, యాక్టివ్ వాయిస్ లో లింకింగ్ వర్బ్స్ యొక్క ఉపయోగం ఉండదు, అవసరం పడదు. కానీ ప్యాసివ్ వాయిస్ లో కంపల్సరీ మనకి లింకింగ్ వర్బ్ అనేది ఆవశ్యకత ఏర్పడుతుంది. ద ప్యాసివ్ వాయిస్ comes in handy when the doer of the action is undermined. ఏమంటున్నాడు ఇక్కడ, ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడు కూడా చేసేవాడు అంటే కర్త తర్వాత వస్తారు, ముందుగా కర్మ అనేది ఉపయోగించబడుతుంది. మరి ప్యాసివ్ వాయిస్ లో ఉపయోగించబడేటటువంటి ప్రొనౌన్స్ ఏంటి అంటే మీ. ద బుక్ వాజ్ రెడ్ బై మీ, అలా as, him, her, them, it. మనం ఇక్కడ the sweet was eaten by us, the snake was killed by him. అలా మనం ఇక్కడ ఈ ప్రొనౌన్స్ ని మన ప్యాసివ్ వాయిస్ లో వాడుతూ ఉంటాము. మరి కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుందామా ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మీకు ఈ ప్యాసివ్ వాయిస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో ఏ ఒక్కటి అర్థమైనా రెండోది సులువుగా అర్థమవుతుంది. మీరు నా ఫస్ట్ వీడియోని చూసి ఉంటారు దీనికంటే ముందు, కనుక ఇది మీకు ఇంకా సులువుగా అర్థమవుతుంది. చూడండి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి. A meal is being cooked by me. నాచే వంట చేయబడింది. మీ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ప్రొనౌన్స్ ఉపయోగించబడతాయి. ఏ ప్రొనౌన్ ఉపయోగించబడింది ఇక్కడ? మీ. ఆ మీల్ అంటే ఏంటి? భోజనము. ఇక్కడ యాక్చువల్ గా భోజనం అనేది మనం ఇప్పుడు దీన్ని ఏమంటామండి, నేను వంట చేశాను, నేను వంట చేశాను అని అంటాం. మరి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వంట నాచే చేయబడింది అని అంటున్నాడు. వంట నాచే చేయబడింది. చేసింది వంటనే, చేయబడింది వంటనే, చేసింది నేనే. కానీ ఇక్కడ ముందుగా మనము ఆ వంటను తీసుకొచ్చాం కనుక ఇది ప్యాసివ్ వాయిస్ అయింది. రెండో ఎగ్జాంపుల్ చూడండి. సమ్వన్ విల్ వాక్ హర్ డాగ్. సమ్వన్ విల్ వాక్ హర్ డాగ్. చూడండి ఇక్కడ సమ్వన్ ఎవరో ఒకరు ఆ కుక్కని వాక్కి తీసుకుని వెళ్తారు. The sweater was owned by them. The sweater was worn by them. స్వెటర్లు వారిచే ధరించబడ్డాయి. The kite was flown by John. ఆ గాలిపటము జాన్ చే ఎగురవేయబడింది. An essay is written by him. Essay ఆ వ్యాసము అతనిచే రాయబడింది. The housework is done by Sheena. ఇంటి పని షీనా చే చేయబడింది. The rabbit is being cared for by her. ఆ కుందేలు ఆమె సంరక్షణలో ఉంది. ఇక్కడ ఆ కుందేలు ఆమెచే సంరక్షించబడుతుంది. దీని అర్థం చూడండి, ఆ కుందేలు ఆమె సంరక్షణలో ఉంది అంటే మళ్ళీ ఇక్కడ కుందేలు అనేది సబ్జెక్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కుందేలు ఆమెచే సంరక్షించబడుతుంది. మరి దీన్ని మనం యాక్టివ్ వాయిస్ లో చెప్పుకుంటూ ఏమంటాము, ఆమె కుందేలును సంరక్షిస్తుంది. దాన్నే మనం ప్యాసివ్ వాయిస్ లో ఏమంటున్నాము, కుందేలు ఆమెచే సంరక్షించబడుతుంది. ద గిటార్ ఈజ్ ఆల్వేస్ ప్లేడ్ బై జాకబ్. గిటారు ఎప్పుడు జాకబ్ చే వాయించబడుతుంది. అర్థమైందండి. మరి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ లో కొన్ని తేడాలు ఉన్నాయి. అంటే సామ్యం ఏమొస్తుందంటే అర్థం మారకపోయినా వాటిని ఉపయోగించేటటువంటి సందర్భంలో మనకి వాటిలో తేడాలు అనేవి కనిపిస్తాయి. బేసిక్ గా మనము ఏ వాయిస్ వాడితే ఎదుటి వారికి సులువుగా అర్థమవుతుందండి? ఎస్, యు ఆర్ రైట్ ఫ్రెండ్స్. యాక్టివ్ వాయిస్ అనేది ఎప్పుడు కూడాను మనకి ఎదుటి వారికి అవగాహనకు సులువు అవుతుంది, సులువుగా వారు నేర్చుకోగలుగుతారు. నాకు ఒక పుస్తకం కావాలి, నేను సినిమాకి వెళ్తున్నాను, అతను నాతో గొడవపడుతున్నాడు అని అంటే అర్థమైనంత సులువుగా వీటిని మనం ప్యాసివ్ వాయిస్ లో చెబితే అర్థం కాదు. ఉదాహరణకి నాతో అతను గొడవ పడుతున్నాడు, నేను అతనితో గొడవ పడుతున్నాను అనడానికి తేడా ఉంది.
నాచే అతను గొడవ పడబడుతున్నాడు అని మనం చెప్పడం వల్ల ఎదుటి వారికి అంత సులువుగా అర్థం కాదు. సరే, ఇక్కడ చూడండి, మరి మనము టెన్సెస్ లో ఏ టెన్సెస్ లో యాక్టివ్ వాయిస్ ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో యాక్టివ్ వాయిస్ చెప్పుకున్నాం, ఈ వీడియోలో మనము ప్యాసివ్ వాయిస్ చెప్పుకున్నాం. మరి ఈ రెండింటిని కలిపి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. చూడండి ఏమున్నాయి. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ఉంది కదండి, యాక్టివ్ వాయిస్ ఏమవుతుంది అంటే సింపుల్ టెన్స్ లో ఎలా ఉంటుంది చూడండి. బ్రండన్ ప్లేస్ క్రికెట్, యాక్టివ్ వాయిస్ ఇది. ఓకే అండి. మరి ఇది ప్యాసివ్ వాయిస్ ఏమని చెప్తాం దీన్ని? క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై బ్రండన్. ఇది ఏ టెన్స్? ఇది సింపుల్ టెన్స్ లో అయితే. అదే కంటిన్యూస్ టెన్స్ లో చెప్పుకున్నాం అనుకోండి, యాక్టివ్ వాయిస్ ఏమవుతుంది? బ్రండన్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ప్యాసివ్ వాయిస్ లో క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై బ్రండన్. అదే పర్ఫెక్ట్ టెన్స్ లో అయితే బ్రండన్ హ్యాస్ ప్లేడ్ క్రికెట్. ప్యాసివ్ వాయిస్ చూస్తే క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేడ్ బై బ్రండన్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చూడండి, బ్రండన్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో చెప్పలేము. దీన్ని ప్యాసివ్ వాయిస్ లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడము వీలు పడదు. నెక్స్ట్ చూడండి, మరి ఇక్కడ పాస్ట్ టెన్స్ కనుక చూసుకుంటే బ్రండన్ ప్లేడ్ క్రికెట్. ప్లేడ్ ఆడాడు. క్రికెట్ వాస్ ప్లేడ్ బై బ్రండన్. ప్యాసివ్ వాయిస్ లో క్రికెట్ మన బ్రండన్ తో ఆడబడింది. మరి అదే నెక్స్ట్ చూడండి, బ్రండన్ వాస్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ వాస్ బీయింగ్ ప్లేయింగ్ బై క్రికెట్. దాని తర్వాత బ్రండన్ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. క్రికెట్ హ్యాడ్ బీన్ ప్లేడ్ బై బ్రండన్. బ్రండన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. చూసారు కదా, ఇక్కడ ఆయా టెన్సెస్ లో యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్లు ఏ విధంగా వాడబడుతున్నాయి. మరి అలాగే వీటికి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ కి ఏ రూపము మనము ఇవ్వలేము. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాయిసెస్ కు సంబంధించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా వరకు అడుగుతున్నాడు. వాటిని దృష్టిలో పెట్టుకుని అట్ ద సేమ్ టైం మనకి 10వ తరగతి విద్యార్థులకు కూడా ఈ వాయిసెస్ అనేవి కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని నేను ఈ నిడివిని కాస్త అంటే ఒక 3 నుంచి 4 నిమిషాలు నేను ఎప్పుడు కూడాను నేను వీడియోను తయారు చేస్తున్నప్పుడు అండి నేనేమనుకుంటానంటే ఈ వీడియో ద్వారా నా వ్యూవర్స్ కి నేను ఏం చేరవేయగలను, నా వీడియోను చూడడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, అది కంప్లీట్ గా వాళ్ళ లోపల ఉన్నటువంటి సందిగ్ధతను తీర్చే విధంగా ఉండాలి అనే వర్షన్ ఆలోచించి నేను నా వీడియోస్ ని ప్రిపేర్ చేస్తాను. వీలైనంత వరకు నేను తక్కువ చేయాలనుకుంటాను, అంటే సమయాన్ని తక్కువ చేయాలనుకుంటాను. కానీ అస్పష్టమైనటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం వలన మిత్రులారా వీడియో చూసిన మీకు కానీ వీడియో చేసిన నాకు కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అందుకే ఏం చేస్తున్నానంటే నేను మీకు నా ఒక వీడియోలో కనీసం అట్లీస్ట్ ఒక విషయం పట్ల అయినా, అంటే నేను కవర్ చేసిన ఆ విషయం పట్ల మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు ఎలాంటి సందేహం ఉండకూడదు అనేది నా వర్షన్. మరి నెక్స్ట్ వీడియోలో మరొక గ్రామర్ పాయింట్తో కలుద్దాం. మరి రానున్న ఈ 2 నెలలు మనకి పరీక్షా కాలాలు ఉన్నాయి. విద్యార్థులందరికీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ మొదలు కాబోతున్నాయి. మరి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విఆర్ఓ కానివ్వండి, టెట్, టిఆర్టీ, డిఎస్సి అభ్యర్థులకు కూడా ఈ ఇంగ్లీష్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కనుక డియర్ ఫ్రెండ్స్, మీరు దీని యొక్క ఉపయోగాన్ని కేవలం మీ వరకే పరిమితం చేసుకోకుండా, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో కానివ్వండి, సిటీలో కానివ్వండి, ఎవరైతే బేసిక్ ఇంగ్లీష్ దగ్గర తడబడుతున్నారో వారికి ఉపయుక్తంగా ఉండాలని నేను ఈ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ దయచేసి వారి దాకా పోయేటట్టు చేయండి, వారికి అందేలా చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, కామెంట్, లైక్, షేర్ and subscribe. Until then, goodbye. Thank you for watching.